ఎవరితోనూ ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఏంటమ్మా, ఏం మాట్లాడావు? ఏం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. ఏంటి? ఏంట్రా నీ గొంతలా ఉంది? బానే ఉంది నాన్న. నా బంగారు తల్లి ఆనందంగా ఉంటే ఎలా ఉంటుందో, బాధలో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలీదా? చెప్పమ్మా, ఏమైంది? సమస్యలు ఇంకా పోలేదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? సమస్యలు తీరకపోగా ఇంకా ఎక్కువయ్యాయి నాన్న. రాఘవ బావగారు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉన్నారు. పెద్ద గొడవ అయ్యింది. ఏ క్షణాన్నా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు, కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను కదా. ఇప్పుడే అక్కడికి బయలుదేరి వచ్చేస్తాను. కూర్చొని అన్నీ మాట్లాడతాను. ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాను. ఈ టైంలో రావడం కరెక్ట్ కాదేమో నాన్న. ఇప్పుడిక్కడ అందరి మనసులు బాధతో గందరగోళంగా ఉన్నాయి. అలాంటప్పుడు వస్తే బాధలోనో కోపంలోనో మనలో ఎవరైనా ఒక్క మాట తోలితే ఈ సమస్య ఇంకా పెద్దదైపోతుంది. ఇంట్లో కొంచెం పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత నేనే కాల్ చేస్తాను. కావాలంటే అప్పుడు రండి నాన్న, ఇప్పుడైతే వద్దు. సరే తల్లి, కానీ నువ్వు మాత్రం బాధపడుతూ కూర్చోకు. నువ్వు అలా ఉన్నావంటే నా మనసుకి ఏదోలా ఉంది. నా వల్ల కావడం లేదు. జాగ్రత్త. అలాగే నాన్న, ఉంటాను.